నమస్తే, నేను ప్రశాంత్. తిరుమలలో గోశాల గోవుల మరణం వెనుక అసలు ఏం జరుగుతుంది, దీని వెనుకల రాజకీయ కుట్ర కూడా ఉంది అన్నట్లయితే ఇలా చాలా వినిపిస్తుంది. సో ఇది ఎంతవరకు నిజం, దీని గురించి అయితే మాట్లాడేందుకు ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ రావు గారు ఉన్నారు. నమస్తే అండి. నమస్తే సార్, ఈ గోవుల మరణం వెనుక అసలు ఏం జరుగుతుంది? తిరుమలలో చాలా గోవులు దాదాపు 100కు పైగానే చనిపోయాయి అని చెప్పేసి అయితే ఇప్పుడు చాలా వినిపిస్తుంది. దీని వెనకాల చాలా మంది చాలా రకాలుగా మాట్లాడుతూ ఉన్నారు. అసలు నిజానికి ఏం జరిగింది? ఇప్పుడు ప్రతి అంశాన్ని కూడా ఆంధ్రప్రదేశ్లో రాజకీయ కోణం నుంచి చూడాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. ఈ గోవులు 100 చనిపోయాయని చెప్పేసి మాజీ తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టి అనౌన్స్ చేశారు. అసలు ఎందుకు అనౌన్స్ చేశారు ఆయన అనేటువంటి క్వశ్చన్ వేసుకుంటే, రివర్స్ ఆపరేషన్ చేశారు ఇప్పుడున్నటువంటి కూటమి ప్రభుత్వం మీద అనేటువంటి అనుమానం కలుగుతుంది. ఎందుకనంటే తిరుమల తిరుపతి దేవస్థానంలో ఆల్రెడీ విజిలెన్స్ ఉంది. ఆ విజిలెన్స్ ఎప్పుడు కూడా పరిశీలిస్తూ ఉంటుంది. అన్ని విభాగాలను పరిశీలించినట్టే గోశాలను కూడా పరిశీలిస్తూ ఉంది. అక్కడ కెమెరాస్ ఉన్నాయి. ఆ కెమెరాలో ఉన్నటువంటి డేటాను కూడా పరిశీలించింది. గోవులు మరణం, గోవులు చనిపోవడం అనే దాని మీద కూడా విజిలెన్స్ నివేదిక తయారు చేసింది. ఏ విధంగా అయితే కన్స్ట్రక్షన్కి సంబంధించి కానీ, లేదా కల్తీ నెయ్యి విషయంలో కానీ, కల్తీ పాల విషయంలో కానీ, అలాగే నిత్యాన్నదానం కోసం సరఫరా చేస్తున్నటువంటి వస్తువుల మీద కానీ ఏ విధంగా అయితే విజిలెన్స్ నిఘా పెడుతుందో అదే తరహాలో గోశాల మీద కూడా నిఘా పెడుతుంది. అవును, నిఘా పెట్టి నివేదిక ఆల్రెడీ ఇప్పుడున్నటువంటి తిరుమల తిరుపతి దేవస్థానం ధర్మకర్తల మండలికి అందజేసింది విజిలెన్స్. ఇలా గోవులు ఇన్ని చనిపోతున్నాయి, ఇన్ని చనిపోయాయి ఇప్పటి వరకు అని చెప్పి ఇచ్చారు. ఇది ఎలాగూ బయటపడుతుందని చెప్పి తెలుసుకున్నటువంటి భూమన కరుణాకర్ రెడ్డి గారు లేదా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముందుగానే ప్రెస్ మీట్ పెట్టి ఈ ఫోటోలను విడుదల చేసి గోశాలలో గోవులు చనిపోతున్నాయి అనేటువంటి దాన్ని బయటపెట్టి ఆ నెపాన్ని కూటమి ప్రభుత్వం మీద వేసేటువంటి ప్రయత్నం చేశారు అనేటువంటిది ఇప్పుడు ఒక చర్చగా ఉంది రాజకీయాల్లో. రివర్స్ ఆపరేషన్ చేయడంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముందు ఉంటుంది ఎప్పుడు కూడా. ఇప్పుడు మనకు ఎగ్జాంపుల్ చెప్తే, ఈ మధ్యకాలంలో పాస్టర్ ప్రవీణ్ రోడ్డు ప్రమాదంలో మరణించాడు. పోలీసులు ఆల్రెడీ ఫైనల్ చేశారు. దానికి సంబంధించిన సీసీ ఫుటేజ్ అన్నీ కూడా బయట పెట్టారు. కానీ దాన్ని ఏం చేశారు వాళ్ళు? దాన్ని మతం కోణంలో నుంచి తీసుకెళ్లారు. మతం కోణంలో నుంచి తీసుకెళ్ళి ఏదో కుట్ర చేసేటువంటి ప్రయత్నం చేశారు. కాబట్టి పోలీసులు ఛేదించారు. ఈలోపుగా సోషల్ మీడియాలో గందరగోళం జరిగింది. క్రిస్టియన్స్ కొంతమంది రావటం, మాట్లాడటం, అది హత్య అంటూ ఇవన్నీ జరిగాయి. హత్య కాదు, రోడ్డు ప్రమాదం అని చెప్పి 3 సార్లు మద్యం తాగాడు ఆయన. ఎక్కడెక్కడ లారీ కింద పడబోడు, బస్ కింద పడబోయాడు, అన్ని సీసీ ఫుటేజ్ చూపించి ఫైనల్గా అది రోడ్డు ప్రమాదం అని చెప్పి ఆధారాలతో సహా పోస్ట్ మార్టం రిపోర్ట్ని కూడా ప్రజల ముందు పెట్టారు పోలీసులు. ఈలోపే కుట్ర జరిగింది కదా. ఎవరు మత విద్వేషాలు రెచ్చగొట్టే ప్రయత్నం చేశారు? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ క్రిస్టియన్ సెల్ అధ్యక్షుడు జాన్ బెన్నీ లింగం, ఆయన కదా చేసింది. ఆయనతో పాటు కొంతమంది పాస్టర్లు చేశారు కదా. మరి వీటిని కుట్ర అనాలా, లేకపోతే రివర్స్ ఆపరేషన్ అనాలా, ఏదనాలా ప్రజలు ఇష్టం. కానీ అక్కడ జరిగింది ఒకటి, ఇక్కడ చేస్తున్నది ఒకటి. ఎవరు? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. అంతే కదా. అతను ప్రజల్ని రెచ్చగొట్టే విధంగా చేశారన్నమాట అనేది అర్థమవుతుంది కదా ఈ ఎపిసోడ్లో. ఇంకొంచెం వెనక్కి వెళ్తే అమరావతికి ప్రపంచ బ్యాంకు రుణాలు ఇవ్వాలని పరిశీలించడానికి వచ్చింది బృందాలు. అలాగా ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంకు వచ్చింది. అలాగే పారిశ్రామికవేత్తలు కొంతమంది పెట్టుబడులు పెట్టడానికి వచ్చారు. మీరు మెయిల్స్ పెట్టారా లేదా? ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడులు పెట్టద్దు, ఈ ప్రభుత్వం ఎంతో కాలం ఉండదు, మేము వచ్చిన తర్వాత మళ్ళీ మేము రివ్యూ చేస్తామని చెప్పి మీరు మెయిల్స్ పెట్టారా లేదా? అమరావతి పెట్టుబడులు పెట్టద్దు, అది వైబిలిటీ కాదని చెప్పి మీరు మెయిల్స్ పెట్టారా లేదా అని చెప్పి తెలుగుదేశం పార్టీ అడుగుతుంది. అంటే ఇది ఆంధ్రప్రదేశ్ మీద చేసినటువంటి కుట్రే కదా. తర్వాత తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించినటువంటి లడ్డు విషయంలో ఏం చేశారు వీళ్ళు? కల్తీ నెయ్యి వాడినటువంటి ఆధారాలు బయట పెట్టారు కదా. ఇప్పుడు దాని మీద సిబిఐ ఎంక్వైరీ నడుస్తుంది. అక్కడ నెయ్యి కల్తీ జరిగిందని చెప్పి వైష్ణవి డైరీ నుంచి ఏ విధంగా వీళ్ళు చేశారు, ఇవన్నీ అన్నీ సిబిఐ ఎంక్వైరీ చేస్తుంది కదా.
మరి తిరుమల తిరుపతి దేవస్థానం మీద తిరుపతి దేవస్థానం ఉన్న పవిత్రత మీద ఎవరు దెబ్బతీశారు అని అంటే వాళ్ళు మళ్ళీ రివర్స్ ఆపరేషన్ చేశారు. ఆ విషయంలో కూడా కల్తీ నెయ్యి విషయంలో కూడా ఏంటి అసలు చంద్రబాబు నాయుడు గారు ఎందుకు బయట పెడతారు? ముఖ్యమంత్రి అయ్యి ఉండి కల్తీ నెయ్యి విషయం ఎలా బయట పెడతారు? అసలు కల్తీయే లేనప్పుడు కల్తీ అని ఎట్లా బయట పెడతారు? ఇలా చంద్రబాబు నాయుడు గారిని, కూటమి ప్రభుత్వాన్ని, పవన్ కళ్యాణ్ గారిని టార్గెట్ చేసి మాట్లాడారు. దాన్ని రెండు మార్గాలు రాజకీయాల్లో, ఒకటి కన్ఫ్యూజన్, రెండు కన్విన్స్ చేయనటువంటి పరిస్థితి. ఎందుకంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద ఒక రకమైనటువంటి మతపరమైనటువంటి ముద్ర ఉంది. కాబట్టి ఈ విషయంలో వాళ్ళు ఎంత చెప్పినా పబ్లిక్ కన్విన్స్ అయ్యేటువంటి పరిస్థితి లేదు. సో దీంతో కన్ఫ్యూజ్ చేసేటువంటి ప్రయత్నం, దాంట్లో భాగంగా కన్ఫ్యూజ్ చేసేటువంటి ప్రయత్నంలో భాగంగా చంద్రబాబు నాయుడు గారిని టార్గెట్ చేశారు. అసలు ముఖ్యమంత్రి హోదాలో ముఖ్యమంత్రి అయ్యి ఉండి ఎలా నిర్ధారిస్తారు కల్తీ జరిగిందని చెప్పి, రిపోర్ట్స్ రాకుండా ఎలా బయట పెడతారు అని చెప్పి అటాక్ చేశారు, రివర్స్ అటాక్ చేశారు. అది అయిపోయిన తర్వాత ఇప్పుడు విజిలెన్స్ ఎంక్వైరీలు చేశారు అన్నిటి మీద. మాజీ తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ వైవి సుబ్బారెడ్డి గారు, బొమ్మన కరుణాకర్ రెడ్డి గారు వీళ్ళు అటెండ్ కావాలి విజిలెన్స్ ఎదుట. వైవి సుబ్బారెడ్డి గారు ఇంతవరకు అసలు విజిలెన్స్కి అటెండే కాల. ఏ విషయంలో? అక్కడ జరిగినటువంటి కన్స్ట్రక్షన్స్ విషయంలో ఆయన హాజరు కావాలని చెప్పి, అవకతవకలు జరిగాయని చెప్పి అప్పట్లో ఇప్పుడున్నటువంటి తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించిన ధర్మకర్తల మండలి చెప్పింది. ఆయనేమో అటెండ్ కావట్లేదు విజిలెన్స్కి. బొమ్మన కరుణాకర్ రెడ్డి గారి హయాంలో కూడా కొన్ని అవకతవకలు జరిగాయి. ఈ దానికి సంబంధించిన లావాదేవీలకు సంబంధించి కానీ, బ్యాంకుల్లో నిధులు డైవర్ట్ చేయడం కానీ, ఇవన్నీ రకరకాలు ఉన్నాయి. వీటి మీద విచారణకి వేస్తున్నామని చెప్పి విజిలెన్స్ విచారణకి రావాలని చెప్పి చెప్పారు. ఇలాంటి పరిస్థితుల్లో విజిలెన్స్ ఎంక్వైరీ చేస్తుంది. విజిలెన్స్ ఎంక్వైరీ చేసి అన్ని అంశాల మీద ఒక ఫైనల్ రిపోర్ట్ని తయారు చేస్తున్నటువంటి క్రమంలో ఈ గోశాలలో జరిగినటువంటి అక్రమాలు కూడా ఒక నివేదికను తయారు చేస్తుంది. ఏంటి? గోశాలలో గోవులకు కావాల్సినటువంటి ఈ ఆహారం ఉంటుంది కదా, మామూలుగా మేత ఉంటుంది కదా, వాటికి తినడానికి తిండి అయితే సప్లై చేయాలిగా. ఆ సప్లై చేసే కాంట్రాక్ట్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి సంబంధించినటువంటి వాళ్ళకి ఇచ్చారు. వాళ్ళు ఏం చేశారు? నాసి రకమైనటువంటి మేతను సప్లై చేశారు. దాంట్లో పురుగులు పట్టినటువంటి మేతను, సరైన ఫీడ్ ఇవ్వాల, సరైనటువంటి ఫీడ్ ఇవ్వకపోవడంతో వాటికి అనారోగ్యం పాలయ్యి చనిపోయాయి. అప్పటి నుంచి చనిపోతున్నాయి. గతంలో ఎన్ని చనిపోయినాయి, ఈ మధ్యకాలంలో ఎన్ని చనిపోయినాయి అనేది దానికి కారణం ఏంటి? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఇదే తిరుమల తిరుపతి దేవస్థానం సంబంధించి చైర్మన్గా వైవి సుబ్బారెడ్డి గారు లేదా బొమ్మన కరుణాకర్ రెడ్డి గారు ఉన్నప్పుడు వాటికి ఫీడ్ కోసం ఇచ్చినటువంటి కాంట్రాక్టర్ ఎవరైతే ఉన్నారో ఆ కాంట్రాక్టర్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సానుభూతి పడని చెప్పేసి ఇప్పుడు శ్యామలరావు గారు ఈవో చెప్తున్నారు. పొలిటీషియన్స్ చెప్తే మనం పెద్దగా పరిగణలోకి తీసుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఆరోపణలు ప్రత్యారోపణలు చేసుకుంటున్నారు. దీంట్లో నిజం ఎంత అబద్ధం ఎంత అనేది మనం ఫైనల్ చేసుకోవాలి. కానీ అధికారికంగా ఈవో చెప్తున్నారు. ఇప్పుడు ఈవో ప్రెస్ మీట్ పెట్టి ఈవో ఏం చెప్తున్నారు? ఇదంతా కూడా ఫీడ్ అంతా కూడా నాసిరకం ఫీడ్ వాటికి సప్లై చేశారు. ఆ నాసిరకం ఫీడ్ని తిని అవి అనారోగ్యం పాలైపోయి చనిపోయాయి అని చెప్తున్నారు. అయినా కానీ 100 ఆవులు చనిపోలేదు, 40 చనిపోయినాయి అని చెప్తున్నారు ఆయన. ఇది గతంలో కూడా జరిగింది. గతంలో కూడా చనిపోయి ఎప్పుడెప్పుడు ఎంత చనిపోయినాయి అనేది విజిలెన్స్ నివేదిక ఉంది, రిపోర్ట్స్ ఉన్నాయి. ఈ రిపోర్ట్స్ అన్నీ కూడా బయట పెడతామని చెప్పి వాళ్ళు చెప్తున్నారు. అంటే విజిలెన్స్ నివేదిక బయట పెడతారు అని చెప్పి ముందుగానే లీక్ అయిపోయింది. లీక్ అవడంతో ఈవో ప్రెస్ మీట్ పెట్టడం కంటే ముందు, లేదా తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ బిఆర్ నాయుడు గారు ప్రెస్ మీట్ పెట్టడానికంటే ముందు బొమ్మన కరుణాకర్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టారు. ప్రెస్ మీట్ పెట్టి దీన్ని అనౌన్స్ చేశారు. ప్రజలు ఏమనుకుంటారు? ముందు అనౌన్స్ చేసిన వీళ్ళే కదా, నిజం వీళ్ళు బయట పెట్టిన తర్వాత వాళ్ళు దానికి ఏదో వివరణ ఇస్తున్నారు అనేటువంటి ఒక ఒపీనియన్కి వస్తారుగా, వచ్చే అవకాశం ఉంది కదా. సో రివర్స్ ఆపరేషన్ చేశారు ఒకటి. రెండు, ఇప్పుడు బొమ్మన కరుణాకర్ రెడ్డి గారు ఏమంటున్నారు? ఇప్పుడు తిరుమల తిరుపతి దేవస్థానంలో మాకు 2000 మంది ఉద్యోగులు మా వాళ్ళు ఉన్నారని చెప్తున్నాడు ఆయన. వాళ్ళు మాకు సమాచారం ఎప్పటికప్పుడు ఇస్తారు, మా వాళ్ళే 2000 మంది ఉన్నారన్నారు. తిరుమల తిరుపతి దేవస్థానం మొత్తం కలిపి దాదాపుగా 20 నుంచి 25,000 మంది దాకా ఉండొచ్చు సుమారుగా అంచనా. వీళ్ళల్లో 2000 మంది కరుడు కట్టినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఉన్నారు. మా వాళ్ళు మాకు లీక్ ఇస్తారు, ఎప్పటికప్పుడు సమాచారం చెప్తారు, ప్రతి విభాగంలో జరిగేటువంటిది మాకు సమాచారం చెప్తారు అని అన్నారు. అంటే దాని అర్థం ఏంటి? విజిలెన్స్ రిపోర్టు ముందు వచ్చింది, ఆ గోవులకు సంబంధించినటువంటి నివేదిక కూడా ఉంది. దాంట్లో ఇన్ని గోవులు చనిపోయాయి, నాసిరకం ఫీడ్
సప్లై చేసినందుకు కారణంగా అని చెప్పి ప్రెస్ మీట్ పెడతారని ముందే తెలిసి, విజిలెన్స్ రిపోర్ట్ని బయట పెడతారని తెలిసి కరుణాకర్ రెడ్డి గారు ముందే ఈ విషయాన్ని ప్రజలకు తెలియజేసే ప్రయత్నం చేశారని చెప్పి అనుకోవాలిగా. ఇప్పుడు ఆయన చెప్పిన దాని ప్రకారం 2000 మంది మా వాళ్ళు ఉన్నారని అంటున్నారు. 2000 మంది మా వాళ్ళు ఉన్నారు, మీరు ఏం చేసినా కానీ మాకు సమాచారం ఇమీడియట్గా వస్తుందని చెప్తున్నారు. ఇప్పుడు ఉండేటువంటి బోర్డుకి ఆయన హెచ్చరిక చేస్తున్నాడు. ఇప్పుడు ఆ 2000 మంది ఎవరు అనేది తెలుసుకుంటారుగా, తెలుసుకునే ప్రయత్నం చేస్తారుగా ఖచ్చితంగా. ఆ 2000 మంది ఎవరు అనేది. ఇప్పుడు ఆ 2000 మందిలో కొంతమంది ఏమంటున్నారు, పోయేవాళ్ళు మీరు వెళ్ళిపోయారు, మమ్మల్ని ఇరికిస్తున్నారు ఎందుకు అని వాళ్ళు అంటున్నారు. ఇప్పుడు ఈయన 2000 మంది అన్నారు కదా, ఈ 2000 మందిలో ఎవరెవరు అనేది ఇమీడియట్గా తెలిసిపోతుందిగా. అవును. ఉద్యోగులు, సహచర ఉద్యోగులు ఎవరెవరు ఏంటి, వాళ్ళ మనోభావాలు ఏంటి, ఎవరెవరు కరడు కట్టిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనేది, ఎవరెవరు దైవ భక్తులు, ఎవరెవరు శ్రీవారి భక్తులు, శ్రీవారి సేవకులు అనేది తెలిసిపోతుంది. తెలిసిపోయినప్పుడు ఇబ్బంది కదా ఆ ఉద్యోగులకి. ఇప్పుడు వాళ్ళు లబ్బోదిబ్బొమ్మ మత్తుకుంటున్నారు. కరుణాకర్ రెడ్డి గారు 2000 మంది చెప్తే ఇప్పుడు గుమ్మడికాయల దొంగ ఎవరంటే భుజాలు తౌడుకున్నట్టు ఇప్పుడు ఉద్యోగులు 2000 మంది తౌడుకుంటున్నారు. నన్ను గురించి అనుకుంటారేమో, నా గురించి అనుకుంటారేమో. కొంతమంది బయటపడి మీరు పోతే పోయారు, అధికారం నుంచి పోయారు, మీరు పోయారు, అన్ని అవకతవకలు చేసి అక్రమాలు చేసి వెళ్ళిపోయారు, మమ్మల్ని ఇరికించడం దేనికని వాళ్ళు రివర్స్ అవుతున్నారు. సో ఇలాంటి పరిణామం తిరుమల తిరుపతి దేవస్థానం మీద నెలకొంది. జస్ట్ రివర్స్ ఆపరేషన్. అంతే. విజిలెన్స్కి సంబంధించిన నివేదిక పూర్తి అయ్యింది, దాన్ని బయట పెడతారు, ప్రభుత్వం ఖచ్చితంగా బయట పెడుతుందని తెలుసు వాళ్ళకి. ఎందుకంటే ఆల్రెడీ మా వాళ్ళు 2000 మంది ఉన్నారని ఆయన చెబుతున్నాడుగా. సో కాబట్టి ముందుగా ప్రెస్ మీట్ పెట్టి ఈ కూటమి ప్రభుత్వం మీద వేసేటువంటి ప్రయత్నం చేశారు. ఇప్పుడు ఈవో గారు చెప్పింది మనం నమ్మాలిగా. ఈవో శ్యామలరావు గారు అఫీషియల్ డేటానే చెప్తారు కదా. పొలిటీషియన్స్ అంటే నామినేటెడ్ పోస్టులో ఉన్న వాళ్ళు అంటే ఏదో చెప్తారు అనుకుందాం. ఈయన అధికారంలో ఉండి, అధికారిగా ఉండి, ఒక ఐఏఎస్ అధికారి అయితే అబద్ధం చెప్పడానికి లేదుగా. ఒకవేళ చెప్తే తర్వాత అయినా చట్టానికి బౌండ్ అవ్వాలిగా. లేని సమస్యను కొని తెచ్చుకోరుగా ఐఏఎస్లు, వాళ్ళు అందరికన్నా మేధావులు కదా. మరి ఆయనే ముందుకు వచ్చి విజిలెన్స్ రిపోర్ట్లో ఇలా ఉంది, నాసిరకం ఫీడ్ని సప్లై చేశారు, అది గత ప్రభుత్వం తాలూకు రుగ్మత, అది గత ప్రభుత్వం తాలూకు లోపం, అక్రమాలు అవి అని చెప్పి చెబుతున్నారుగా. మరి దీంట్లో మరి ఎవరిదో నమ్మాలి, ఎవరిదో నమ్మకూడదు అని అంటే ప్రజలే తెలుసుకోవాలి. థ్యాంక్ యూ సార్.